కుక్కర్లో ఈజీగా సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రాజమూడి కర్ణాటక సైడ్ దొరుకుతాయి. ముడి బియ్యము పాలిష్ లేవు. దీంతో అయితే దీనిండా వస్తాయి తలకొట్టి. ఇదైతే దీనికి తలకొట్టి. ఇవి 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక 5 గ్లాసులు నీళ్లు పోసి పెట్టుకున్నాము. కనీసం అరగంట అయినా నానబెట్టాలి. నేను 1 గంట నానబెడతాను. బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి 6 విజిల్స్ రానిస్తున్నాను. ఒక 3.5 స్పూన్ ఆయిల్, ఎగ్ పొరట్టు చేస్తాము. ఆనియన్ ఒకటి ఇలా బాక్సులు కట్ చేశాను. దీనిలోకి ఒక చిన్న మిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, సగం స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం వేగింది. 1/2 టీ స్పూన్ కారం. నేను చేసే వంటల్లో కొంచెం మేము ఆయిల్ తక్కువ వేసుకుంటాము. కొంచెం ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇవి నాటి గుడ్లు, అందుకే చిన్నగా ఉన్నాయి. అది ఎగ్ వాసన లేకుండా, నీసు వాసన లేకుండా ఉంటుంది. టేస్ట్ గా వస్తుంది. ఒక 1/2 స్పూన్ వేసాను. ఇంకా మళ్ళీ ఎక్కువ వేయించకూడదు. సరిపోయింది. ఆఫ్ చేస్తున్నాం స్టవ్. మూత తీసి చూసాను. స్టవ్ అంటించి పెట్టాను. 6 విజిల్స్ కి బాగా ఉడికింది. పాలిష్ లేనివి కదా, ఎక్కువ టైం ఉడికించాను. ఆడిచ్చిన పిండి జల్లించి వేయించి పెట్టుకున్నాను. లైట్ గా మాడకుండా సిమ్ లో పెట్టి. ఇప్పుడు ఇది 2 కప్పులు పిండి వేస్తాను. బియ్యం తక్కువ వేసుకొని పిండి ఎక్కువ వేసుకోవాలి. కొంతసేపు అట్లాగే మగ్గనివ్వాలి. నెయ్యి కొంచెం వేసుకోవాలి, 1 స్పూను. అది గిన్నెకు కూడా అంటుకోకుండా ఉడొస్తుంది సంగటి. వేయించిన పొడే కాబట్టి కొంచెం సేపు ఉడకాలి. చిన్న మంటలో ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది. కొద్దిసేపు ఉంటే బాగా టేస్ట్ వస్తుంది. అవి నీళ్లు సరిపోవు. మనము ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి. ముందే కొంచెం కాచి పెట్టుకున్న వేడి నీళ్లు 1 గ్లాస్ పోస్తున్నాను. అది చూసి సరిపోకపోతే వేడి నీళ్ళు మళ్ళీ పోసి కూడా మనకి ఎంత మెతువుగా కావాలో అలా కలుపుకోవచ్చు. నీళ్లు సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొక కొంచెం 1/2 గ్లాస్ వేస్తున్నాను. అంటే 1.5 గ్లాస్ వేసాను ఇప్పుడు పైనుంచి. ఇలా చేసుకుంటే స్మూత్ గా ఉంటుంది సంగటి. ఇలా కలుపుకోవడం. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేను ఇందాక నీళ్ళల్లో వేయలేదు. కూరల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటాం సాల్ట్. 5 మినిట్స్ ఉంచామనుకోండి, బాగా వేడి పీల్చి బాగా నీట్ గా వస్తుంది సంగటి. అంతే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకోవాలి. సంగటి చాలా వేడిగా ఉంటుంది, తాకలేము. దానికని ఇలా చేయి కాలకుండా ఒక బౌల్ కి కొంచెం నెయ్యి పూసాను లోపల. ఇలా చేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు దీంట్లో కొంచెం చింతాపొడి గాని కరివేపాకు పొడి గాని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దాంతో పాటు పప్పులుసు, కోడిగుడ్డు పొరటు. ఇలా పప్పులుసు, కోడిగుడ్డు పొరటు సంగటితో తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా బాగా మెత్తగా వచ్చింది నీట్ గా. దీన్ని చేపల పులుసుతో, చికెన్ పులుసుతో అన్నిటితో తినొచ్చు.